విలాప వాక్యములు 2వ అధ్యాయము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, చిత్తగించండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. ఈ వాక్య భాగంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా పలికినటువంటి ఎన్నో సంగతులు ఇర్మియా గ్రంథంలోని విలాప వాక్యాల్లో కూడా ఉన్నాయి. ఇందులో దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని సంబంధులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి అగచాట్ల పాలై ఘోరమైన దుర్గతిని అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజల్ని చూస్తున్నాడు. వారికి కలిగినటువంటి శ్రమను చూసి చాలా వేదన పడుతున్నాడు. వారి విషయంలో దేవుడు కనపరుస్తున్న కోపాన్ని బట్టి చాలా వేదన పడుతున్నాడు. మరి ఎట్లా దేవుడు కోపం నుండి మళ్ళుకొని తన ప్రజల్ని తిరిగి ఆశీర్వదించి వారిని నిమ్మళ్ళపరిచేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎందుకు ఇంత రౌద్రాన్ని చూపాడు అంటే వాళ్ళ చర్యలు బాగలేవు. దేవుని కోపానికి వాళ్ళు గురయ్యారు. మళ్ళీ ప్రత్యేకింపబడ్డ వాళ్ళే, ఏర్పరచబడ్డ వాళ్ళే, లోకంలో నుండి దేవుడు వేరపరిచినటువంటి జనాంగమే. కానీ దేవుని తీవ్రమైన కోపానికి తరచు గురవుతూ వచ్చారు. ఇర్మియా కాలానికి బాగా తీవ్రంగా గురయ్యారు. వారికి కలిగినటువంటి శ్రమను విలాప వాక్యాలు ఆయన వర్ణిస్తున్నాడు. ఎంత ఘోరమైన దుర్గతి అంటే నిజంగా దేవునికి సంతోషం కలిగితే ఆకాశాన్ని ఎత్తుతాడు, ఆకాశం అంత ఎత్తుతాడు. కోపం వస్తే అధపాతాళానికి తొక్కుతాడు అన్నది నిజంగా ఎంత నిజం అనిపిస్తుంది. ఏంటి, దేవునికి మనం సంతోషం కలిగిస్తే ఆకాశానికి ఎత్తుతాడు, చీదర పుట్టిస్తే ఓర్చుకుంటాడు. ఎంతకీ మార్పు కనపడకపోతే అధపాతాళానికి తొక్కుతాడు అన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే మనం మన చేతుల్లో లేము, మరి ఎవరి చేతుల్లోనో లేము. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుని చేతుల్లో ఉన్నాం. కుండ ఎంత అందంగా ఉన్నా, ఎంత గ్లామరస్గా ఉన్నా, ఎంత డిజైన్లతో ఉన్నా కుండ ఎవరి చేతిలో ఉంటుంది? కొమ్మరి చేతిలో ఉంటుంది. నేను చాలా అందమైన కుండని, నా మీద ఎంత నక్షీ పని చేశారో అని కుండ ఎన్ని మెలికలు తిరిగినా కుమ్మరికి చిరాకు వచ్చిందంటే ఒక్క తన్నుదంతే అది ఎన్ని ఒక్కలైద్దో కూడా మనకు తెలియదు, ఎన్ని చెక్కలైద్దో మనకు తెలియదు. సో ఆయన పరమ కుమ్మరి, మనం ఆయన సారె మీద చేసినటువంటి చేతి పని అయినటువంటి మట్టి పాత్రలం, మట్టి ఘటాలం. ఘటం అంటే కుండ, వట్టి ఘటాలం. ఇక్కడ వీళ్ళ గతిని చూసినప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచినటువంటి తల్లి తన బిడ్డను ఆకలికి తాళలేక తినేసినంత కరువు అంటే ఎంత దుర్భరమో ఊహించండి. తల్లులు పిల్లల్ని వండుకు తిన్న దుర్ఘటన, దాన్ని ఆ ఒక్క మాట చాలు మీకు. దేవుని ప్రచండమైన రౌద్రం, కోపం మనల్ని ఎంత తీవ్రమైన పరిస్థితికి తీసుకెళ్ళిద్దాం. అంటే దేవుడు అంత కాఠిన్యం వహించాడా? నో. దేవుడు అంత శిక్షించాడా? అంతగా వాళ్ళ మీద తీర్పు తీర్చాడా? వాళ్ళంతగా బాధ పెట్టాడా? నో. దేవుడు చేసింది ఒకటే, వాళ్ళకి చేస్తూ వచ్చినటువంటి సహాయాన్ని, వాళ్ళకి ఇస్తూ వచ్చినటువంటి ఆదరణని బ్రేక్ చేశాడు, అంతే. ఆ గతి పట్టింది. ప్రత్యేకంగా నీకేదో చేసి నీ మీద పగ తీర్చుకోవటం ఏమి ఉండదు. దేవుడు నీ దగ్గర, నా దగ్గర దేవునికి అభ్యంతరకరమైన విషయాలు కొనసాగుతూ ఉంటే, మారు మనస్సు అనేది మనలో రాకపోయి ఉంటే, ఆయన ఏం లేదు, ఆయన కాపుదలు తీసేస్తాడు. ఆయన మనల్ని ఆదరించడం అనేది పక్కన పెడతాడు. ఇంక అర్థమైపోయింది మన బతికేందో మనకి. కృప చూపే దేవుడు
ముఖం తిప్పుకున్నాడంటే ఇక మన గతి చెప్పన సఖ్యం. ఇక మనం శత్రు చేతికి చిక్కుతాం, చిత్రవద చేయబడతాం. సో వాళ్ళ గతి అలాగ అయిపోయింది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని నోట పలికిస్తున్నాడు. ఆ సలహానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ప్రార్థించేటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు. బాగా వినండి అందరూ, ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నాడు, మొర్ర పెట్టమని మాట్లాడుతున్నాడు. అది కూడా ఎలా అంటే కన్నీళ్లు ప్రవాహం వలె కన్నీళ్లు రానిమ్మన్నాడు. రెండవది నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిని నీ హృదయం అంతా కుమ్మరించు అన్నాడు. మొదటిది కన్నీరు ప్రవాహం వలె దేవుని సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. మూడవది ఏంటంటే రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టమంటున్నాడు. ఒకటి కన్నీరు ప్రవాహం వలె కారనివ్వు, రెండు నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించు, మూడు రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా? ప్రార్థించమని పిలుస్తున్నాడు. దేవునికి మొర్రపెట్టు, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయి, దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. అందులో మూడు సంగతులు మాట్లాడాడు. ఒకటి కన్నీటి ప్రార్థన చెయ్యి, రెండవది నీళ్లు కుమ్మరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కుమ్మరించు దేవుని సన్నిధిని, మూడవది రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు అన్నాడు. పర్టికులర్ టైం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు, ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మరో సమయంలో చేస్తే వినడా? వింటాడు. ఎప్పుడు చేసినా వింటాడు, ప్రార్థన ఎలా చేసినా వింటాడు. ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడాలి, మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు, కానీ రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు. ఏమిటి ఆ రెండు ప్రార్థనలు అంటే, ఒకటి జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన. దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి, పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం, శరీరానికి విశ్రాంతి అవసరం. ఆయన ఏర్పాటు చేశాడు. 24 గంటలు సూర్యుడు ఉండేవాడే. 24 గంటలు మనం పనిచేస్తామని తెలుసు, అలా చేసి పెందలాడిపోతామని తెలుసు. అందుకే సగం పగలు సగం రాత్రి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మట్టి దేహాలు కదా. మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు, ఇక ఎప్పుడు పగలున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే గ్లోరియస్ బాడీస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు, మహిమ శరీరాలు కాబట్టి. ఇప్పుడు మట్టి దేహాలు కాబట్టి కొన్ని గంటలు వర్క్ చేసినాయి అంటే కొన్ని గంటలు రెస్ట్లోకి వెళ్ళాలి. సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళా రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి. అవునా కాదా? రైట్. ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం, బలహీనతకు గురవుతాం, శక్తి సరిపోదు. అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మానుకొని, నిద్ర మేల్కొని, నాకు ఇప్పుడు నిద్ర కాదు, నా శరీరానికి విశ్రాంతి కాదు, నా హృదయానికి ఆవేదన ఉంది, నాకు ఇప్పుడు నిద్ర రాదు, నిద్ర పట్టదు, నా పరిస్థితి బాగలేదు, కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు, లేకపోతే మరింకేదో కాదు, నాకు ఇప్పుడు దేవుడు అవసరం. హల్లెలూయా. రెండవది ఉపవాసించి ప్రార్థించటం. ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత, తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని. నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని. మరి మన శరీరం జీవించాలి అంటే, ఏ రోజుకు ఆ రోజు శక్తి పొంది పని చేయాలి అంటే
రోజుకు కనీసం 3 మారు ఆహారం అవసరం. ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం. ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు, నీరసించిపోతాం. అయినా సరే నేను బ్రతకాలి, మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం. కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు, నాకు నిద్ర మీద ఆసక్తి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది, కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది, నాకున్న ఒత్తిడి అలా ఉంది, నాకున్న ఆవేదన అలా ఉంది. కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు, నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం. ఒక 7 సంగతులు మీకు అందిస్తాను. ప్రభు చిత్తమైతే ఈ 7 సంగతులు ప్రార్థనను గురించి మీకు జీవితకాలం ఉపయోగపడేటువంటి పాఠాలు, దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, నేను నేర్చుకున్న సంగతులు మీకు అందిస్తాను. హల్లెలూయా. ఎన్ని సంగతులు అని చెప్పాను? మొట్టమొదటిది ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు. నేను కూడా చాలా విషయాలు చెప్పాను. కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం మీకు అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి స్పష్టంగా అందిస్తాను. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన, అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆధారపడడాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన. సహజంగా మానవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు కోరుకున్నది ఏంటో, మానవుడు కోరుకున్నది ఏంటో చెప్తా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనుషుల్ని చేశాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, లేదా వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పచెప్పి దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్ మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు. దేవుడు ఏం ఆశించాడు? మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం ఆశించాడు? తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, వింటారు, వింటే బాగుపడతారు, వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు చెప్తారు కూడా, ఒరే బాబు, నీకు కీడు కోరతానా మేలు కోరతానా? మేలే కోరతానా తెలిసినప్పుడు మరి నా మాట వినవేమిరా? నా మాట వినవేమమ్మా, మీరు నా మాట వినండి, లేదా మీరు మా మాట వినండి, అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు. ఏంటో తెలుసా? పద్దాకల ప్రతిదానికి మీరు మీరని మేము మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? ఇక మాకంటూ సొంత ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏమి ఉండవా? ప్రతిదానికి మీకు చెప్పాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి. ఏంటి ఇది? ఇది ఒక నియంతృత్వం లాగా ఉంది, కానీ ఇది ఏమన్నా ఉందా? మాకంటూ సొంత ఆశలు, అభిలాషలు, మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళని స్వేచ్ఛకు వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే
వాళ్ళు అనుభవ జ్ఞానం పొందినోళ్ళు, పెద్దోళ్ళు. ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానం పొందినోళ్ళు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది, సుత్తిలాగా సోదిలాగా ఉంటుంది, నసలాగా ఉంటుంది. అబ్బా మొదలుపెట్టింది అనుకుంటా. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు, పిల్లలు తమ మాట వినాలి, తమ మీద డిపెండ్ అవ్వాలి, తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే, సరేలే తగలబడతాను, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వాళ్ళు దెబ్బతింటాం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు, మీకు ఒక ఏజ్ ఉంటుంది, ఒక దశ ఉంటుంది, ఆ ఏజ్ వచ్చిన దాకా దయచేసి మా సలహాను పాటించండి. ఆ టైం వచ్చినప్పుడు, ఆ పక్వత మీలో వచ్చినప్పుడు ఇక మా అదుపాజ్ఞలకు మీరు లోబడాల్సిన అవసరం లేదు, మీరు స్వతంత్రులు, మీకు మనసు వచ్చినట్టు మీరు అడుగులు వేయొచ్చు. ఆ పక్వత మీలోకి వచ్చిన దాకా కొంచెం వెయిట్ చేయండి అని పాపం బతిలాడుతూ ఉంటారు. ఏం చేద్దాం, కొంతమంది పిల్లలు వాటిని పట్టించుకోని కారణం చేత ఆవేశంతో అడుగులు వేసి మూతి పగలు కొట్టుకొని ఆ తర్వాత అదే తల్లిదండ్రిని మళ్ళీ పీడిస్తారు. ఏం చేద్దాం, వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, వాళ్ళ మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఈ తల్లిదండ్రులకు మళ్ళీ బాధలు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దరిద్రాన్ని మళ్ళీ వీళ్ళు మొయ్యక, వాళ్ళు తగిలించుకున్న ఉచ్చులను మళ్ళీ వీళ్ళు కష్టపడి అవసరమైతే వీళ్ళ బతుకుల్ని త్యాగం చేసినా వాటిని తొలగించక తప్పదు. అంటే ఆదాం హవ్వల విషయంలో దేవుడు అంతే చేశాడు. అందుకని చెప్తున్నాను నేను. సో దేవుడు ఏం ఆశించాడు చెప్పండి? మనుషుడు తన మీద ఆధారపడాలి, అది వానికి క్షేమం అని కోరుకున్నాడు ఒక తండ్రిగా. కానీ మానవుడేమో అనుకున్నాడు, ముఖ్యంగా హవ్వ, సర్పములో సాతాను ప్రవేశించి హవ్వను శోధించినప్పుడు వాడు ఏ పాయింట్లో శోధించాడో తెలుసా? అతని మీద నువ్వు ఆధారపడేదేంటి? అది ఆ పండు తింటే నీవు ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తివి అవుతావు, నువ్వు కూడా ఆయన వంటి దానవవుతావు, నీ భర్త కూడా దేవుని వంటి వాడు అవుతాడు, మీరు దేవతల వలె ఉందురు, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు సొంత జ్ఞానం వచ్చేస్తుంది. ఇక ప్రతిదానికి దేవుడు 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 అనాల్సిన అవసరం లేదు. ఓన్ లైఫ్, స్వతంత్ర జీవితం, సొంత జీవితం సూపర్గా ఉంటుంది అన్నాడు. సో అక్కడ మనస్సు ఎటు లాగిందో మీకు తెలుసు, మనిషి బుద్ధి ఎటు మారిందో తెలుసు. దేవుని మీద ఆధారపడటం అనేది ఇష్టం లేదన్నది అక్కడ వ్యక్తమైంది. తమంతట తాము సొంత జ్ఞానులు అయి ఉండాలి, సొంతంగా తమ లైఫ్ని తాము డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మొదటి ఇద్దరిలో వ్యక్తమైంది. తర్వాత అదే బ్లడ్ పంచుకొని పుట్టిన మనందరికీ ఆ జాడ్యం అంటింది. పారంపర్యంగా ఆస్తులు కలిసి వచ్చినట్టు, పారంపర్యంగా రోగాలు వచ్చినట్టు, పారంపర్యంగా ఈ స్వతంత్ర జీవితం, ఓన్ లైఫ్, సొంత జీవితం, నా ఇష్టం అనే నైజం అందరికి వచ్చింది. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. ఇప్పుడు యేసు ప్రభుని గుర్తెరగక ముందు మనం ఆ మెట్లో ఉన్నాం. ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంటాం. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది, కాదురా ఏం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే ఏం చేస్తారు? చేయండి, నా ఇష్టం అంతే. ఆడపిల్లలు కూడా అంతే, నా ఇష్టం. ఫ్యామిలీలో ఇక అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా. కొంతమంది భార్యలు భర్త, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, నా ఇష్టం, ఇష్టమైతే ఉంటా లేదా వెళ్ళిపోతా, అట్లా అంతే, నా ఇష్టం. ఒక్కొక్క భర్తకు భార్య చెప్పబోయిద్ది, ఏమయ్యా అట్లా కరెక్ట్ కాదేమంటే, నే నా ఇష్టం, ఇస్తా ఒకటే అంటాడు. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అని తెలుసు కదా. ఈ నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమర్థం తెలుసా? మన సొంతంగా మనం అన్నీ
రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. మనకు ఒక పర్సన్ అవసరం. ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం? యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరి కోసం ఆశ్రయించాం? మన కోసం. ఏం ఆశించి ఆశ్రయించాం? యుగ యుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి డైరెక్ట్గా మరి అక్కడికి పోవటానికి మనకు లైసెన్స్ లేవుగా, అంతా తేడానే. కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడి శ్రమ నొంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. అవునా? ప్రభులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం అనేది భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందటం లాంటిది, అభ్యాసం చేసుకోవటం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలకు 20-30 మంది కూడా ఉన్నారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుని, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవ్వడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు, అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు కానీ యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే, ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై, మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. స్పష్టంగా అర్థమైతే నువ్వు అలా స్పందించు, అర్థం కాకుండా అయిపోయిందా అన్నట్టుగా అట్లా చేయొద్దు. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది?
నీ మొహం అర్థమైంది అంతేనా? ఏమర్థమైంది? దేవుని మీద ఆధారపడటాన్ని సాధన చేయటం. ప్రార్థన చేసేవాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ప్రార్థన చెయ్యనోడు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనే దాన్ని సాధన చేయటల్లా. అంటే దేవుని అవసరత నాకు లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే దేవుని అవసరత నాకు లేదు అంటే నా అంతటా నేను బ్రతకగలను, చరించగలను, ఏమైనా చేయగలను నా అంతటా నేనని తన మీద తనకి బాగా నమ్మకం ఉన్నవాడే కదా, ఆయన మీద ఆధారపడడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి తన మీద తను ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించే వ్యక్తి ప్రతి విషయానికి నేను కాదు నా దేవుడే నాకు సహాయకుడని ప్రభు మీద ఆధారపడడాన్ని సాధన చేస్తున్నాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1 నీకు తెలియజేయాలనుకున్నాను నేను ఈ విషయాలన్నిటినీ. రెండో సంగతి ఏం చెప్పాను? మొదటి సంగతే రెండో సంగతి అయింది. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సహజంగా నిద్రపోయి ఆహారం తిని ప్రార్థన చేయటం మామూలు విషయమే. కానీ తిండి నిద్ర కూడా మానుకొని, ఈరోజు లోకమంతా హాయిగా నిద్రపోతుంది ఈ టయాన. చలికి మంచిగా ఫుడ్ తిని కాసేపు సెల్ ఫోన్ చూసేవాడు చూసి దుప్పటి ముసుగు దాన్ని వెచ్చగా వండుకొని ఉంటారు నాకు తెలిసి. కానీ మీరున్నారే ఇంతమంది నిద్రపోలా, మీ హృదయాలు దేవుని కొరకు పరితపిస్తున్నాయి. ఎందుకని మీకు ఈ పరిస్థితి? లోకమంతా హాయిగా నిద్రపోతుంది, మీతో కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పడకలేసి నిద్రపోయి ఉంటారు, కానీ మీరు మాత్రం నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కాచుకున్నారు. అంటే మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు దేవునికి, దేవా ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు, ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా, నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. నువ్వు హాయిగా తిని నిద్రపోతా ప్రార్థన చేస్తే అది కామన్ విషయం, ఓకే రాసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ తిండి నిద్ర కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని వైపు చూసావంటే నువ్వు ఒక సంకేతాన్ని ఇస్తున్నావు దేవునికి. మామూలు విషయాలు అయితే నేను అంతగా పట్టించుకోను, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు, నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి, దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు, నీ అవసరత నాకుంది, నాకు సహాయం చేయి అని ఒక చక్కని సంకేతాన్ని మనం దేవునికి పంపిస్తున్నట్టు రుజువు ఇది. అందుకే ప్రార్థన చేయండి. కొన్ని మొండివి మిమ్మల్ని పీడిస్తుంటే దాని విషయంలో దేవుని అవసరత నీకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు గుర్తించి ఉపవసించి ప్రార్థించు అన్నాడు యేసయ్య. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక దురాత్మను గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చి ఒక మాట గద్దించగానే దయ్యం వాడిని పడద్రోసి విలవెల్లాడించి వెళ్ళిపోయింది. ఆయన వారిని గద్దించాడు. విశ్వాసం లేని తరం వాళ్ళని ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను ఏంటి మీరని కోపడ్డాడు. కోపడి ఆ చిన్నవాడికి పట్టిన దయాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి చేరి, ప్రభు మేమెందుకు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, నువ్వు ఒక మాట పలకగానే అది వెళ్ళిపోయింది, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీయండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే కానీ, ప్రార్థన వలననే అన్నకాడ 2 అనే సంఖ్య వేసి పుట్నోట్లో దాని అర్థం రాశాడు, ఉపవాసం వలననే, ఉపవాస ప్రార్థన వలననే. ఏం మామూలు ప్రార్థన పనికిరాదా? స్తోత్రం చెప్పండి. అన్ని ప్రార్థనలే, అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు. మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం, కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గానే తీసుకుంటాం. తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో, ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైద్ది. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా? ఆయన దేవుడు కదా,
దేవుడు కదా, దేవుడు అయినప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా? దేవుడు అయినప్పుడు తిండి మానుకున్నా మానుకోపోయినా, నిద్ర మానుకున్నా మానుకోపోయినా మనకు కావాల్సిన సాయం చేయాలంతే అనేమన్నా నువ్వు అంటావా? అట్లయితే దానికి నా సమాధానం విను. ఆయన దేవుడే, కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం. అందరు చెప్పండి, మన నాన్న. ఇప్పుడు మనం కాసేపు, ఎందుకంటే ఇప్పుడు ఆయన మనతో దేవుడిగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా, నాన్నగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారు? నాన్నగానేనా? ఎంతమంది అలా కోరుకుంటున్నారు? రైట్. ఆయనతో స్నేహం చేయాలని మీరు ఎంతమందికి ఆశ ఉంది? ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో సహవాసం చేయాలని మీరు ఎంతమందికి ఆశ ఉంది? రైట్, సంతోషం. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఫ్రెండ్ అనుకుందాం కాసేపు, మీ ఇద్దరం ఫ్రెండ్స్. ఈయన ఏదన్నా సరే తన పర్సనల్ నాకు చెప్పబోతున్నాడు. నాకేం అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అనుకుందాం కాసేపు. కాదులే, సర్వజ్ఞుడు అంటే దేవుడు ఒక్కడే, ఆయన ప్లేస్లో కొంచెం, లేకపోతే ఏం ఊహించుకుంటా, నన్ను ఎందుకులే కానీ నేను సామాన్యుడిగా ఆయనని ఆయన ప్లేస్లో ఊహిస్తా. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి సహవాసం చేయాలి. నేను అంటాను, నిన్నటి రోజున జరిగిన ఒక విషయాన్ని ఎంతో చెప్పాలనుకుంటాను. నిన్న ఏం జరిగిందంటే అన్నీ మొదలు పెట్టగానే నిన్న జరిగింది ఏంది, మొన్న జరిగింది కూడా తెలిసింది నాకు అంటాడు. అప్పుడు ఇక నాకు నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా? సరే 5 రోజుల క్రితం ఏం జరిగిందంటే అన్నాను అనుకో, 55 రోజుల క్రితం ఏం జరిగిందో కూడా తెలుసు నాకు అంటాడు. అప్పుడు ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా? అప్పుడు మా ఇద్దరు స్నేహం కుదిరిద్ది అసలు? పెద్దగా చెప్పండి. ఇక నేను ఏం చెప్పపోయినా సరే ఏడ్చేవాళ్ళని నాకు తెలుసు అంటుంటాడు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు, నేనేమో ఎప్పటికప్పుడు నాకు నిన్నేం జరిగిందో తెలుసు, ఇప్పుడేం జరుగుతుందో తెలుసు, కానీ ఇంకా సేపటికి ఏం జరిగిద్దో కానీ ఆయనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, మొత్తం కథ క్లైమాక్స్ కూడా తెలుసు. స్తోత్రం. కానీ అన్నీ తెలిసిన వాడుగా ఆయన దిగొచ్చి నాతో సహవాసం చేస్తే నువ్వేం పర్లేదు, పైకిపోయింది ఇలా ఆలోచించవు దాని గురించి. ఓకే, అన్నీ తెలిసిన వాడుగా ఆయన నా పక్కన ఉంటే, ఏమీ తెలియని నేను అన్నీ తెలిసిన వాడితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి? ఇప్పుడు ఇంకో టైప్ చెప్తాను. ఇప్పుడు ఆయన కూడా ఏమీ తెలియని వాడుగానే నాతో ఉన్నాడు, నేను కూడా ఆయనతో అలా ఉన్నాను. అయ్యా నిన్న ఏం జరిగిందంటే అని అన్నా అనుకో, ఏం జరిగింది అని ప్రశ్నించాలి. ఏడ్చావులే, నిన్నేంది, మొన్న కూడా తెలిసింది నాకు అన్నాడు అనుకో, నాకు సౌండ్ ఉండదు. ఏం జరిగింది అని ఆయన కూడా అమాయకంగా అడిగినప్పుడే నాకు జరిగిన మంచి లేదా నాకు జరిగిన చెడ్డ లేదా నాకు జరిగిన ఆనందం పంచుకుంటాను. ఆయన కూడా సంతోషిస్తాడు. లేదా బాధపడాల్సిన విషయం అయితే బాధను, అయ్యో అలా జరిగిందా అని బాధను వ్యక్తం చేస్తాడు. అప్పుడు నాకు ఆనందమో, ఆదరణో, సంతృప్తో, లేకపోతే ఓదార్పో, ప్రోత్సాహమో మొదలన్నీ కలుగుతాయి. అలా కాకుండా ఏదన్నా నోరెత్తు నాకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిద్ది, సహవాసం ఎట్లా జరుగుతుంది? కాబట్టి దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఇంతగా చెప్పాలా, అంతగా మనం మొరపెట్టాలా, తిండి మానుకొని కూర్చోవాలా, నిద్ర మానుకొని కూర్చోవాలా అంటే మనతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగానే వ్యవహరిస్తున్నాడు. అర్థమైందా? అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు. మన దగ్గరకు వచ్చి మనతో ప్రవర్తించే ప్రవర్తనలో ఆయన నీలాంటి నాలాంటి సామాన్యులాగానే వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నది బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. ఉదాహరణకి, థ్యాంక్ యూ నన్ను కూర్చో. ఉదాహరణకి బిలాం దగ్గరకు వచ్చాడు. బిలాం ఇంట్లో బాలాకు దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. బిలాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు సంఖ్యాకాండం 22 నుంచి బిలాం స్టోరీ ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి, ఉంటుందిలే. ఇంటికి పోయినా చదువుకుంది కానీ అన్నీ చూసాను. ఇప్పుడు తెల్లారిద్ది. ఇశ్రాయేలు జనాంగము ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది. మోయాబు దేశం మీదుగా వాళ్ళు వెళ్తున్నారు.
ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనే వాడికి బాధ కలిగింది. ఈ గుంపు ఎక్కడి గుంపు రా నాయన, ఇంత పెద్ద గుంపు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని సమాధానంగా దాటిపోనియండి, మీకు హాని కలిగించమన్నారు. అయినా మా మీదుగా మీరు దాటిపోయేదేంది, మిమ్మల్ని ఎట్లా పోనిస్తామని అడ్డగించడానికి ప్రయత్నించాడు. వీటి వల్ల కాల. ఎందుకంటే అది ఇసుక రేణువులాగా ఉంది ఆ జనాంగం. వీడు ఒక దిక్కుమాల ఆలోచన చేశాడు ఈ బాలాక్ అనేవాడు. మన రాజ్యంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నోరు తెరిచి ఏది పలికితే జరిగిద్ది. దేవుడు అతని నోటిని ఆశీర్వదించున్నాడు. అతడు పలికినట్టు జరిగిద్ది అని బిలాము గురించి చెప్పి, ఏమి లేదు మనం కొంచెం మనీ పెట్టుకొని అతను తెప్పించి ఈ గుంపు మొత్తాన్ని శపింపజేస్తే, ఆయన నోరు తెరిచి వీళ్ళందరూ పోవాలని పలికాడంటే మొత్తం పెట్టలు అన్నట్టు రాలిపోతారు. కనీసం కొంతమంది అన్నా పోతారు, మిగిలిన వాళ్ళు మనం వేసేయచ్చు అని ఆ బిలాము దగ్గరికి బాలాకు రాజు అనుచరులను పంపించాడు. అయితే అక్కడికి వచ్చి వాళ్ళు బిలాంతో ఈ విషయం చెప్తారు. అయ్యా, ఎక్కడి నుంచో వచ్చింది ఇజ్రాయేల్ జనాంగము, ఇసుక రేణువులాగుంది, ఐగుప్తు నుంచి బయలుదేరారంట, మా దగ్గరకు వచ్చేసారు, ఇట్లా ప్రమాదం ఉంది మాకు, మీరేం చేయవసరం లేదండి, తమ బంగారు నోటితో తమ బంగారు నోటితో ఆ గుంపు జనం అంతటిని శపిస్తే చాలు, తమకు బంగారం ఇచ్చుకుంటాం అంతే. అంటే యెహోవా సెలవు లేనిదే నేను ఏ మాట చెప్పను, అవునని కానీ కాదని కానీ చెప్పను. ఈ రాత్రికి ఉండండి, ఆయన వస్తాడు, ఆయన అడుగుతాను, ఆయన చెబితే అప్పుడు వస్తా అన్నాడు. వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు. ఆ నైట్ దేవుడు వచ్చాడు, బిలాం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ మనుషులు ఎవరు అని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వాళ్ళు ఎవరో నీకు తెలియదా? ఏమయ్యా, నువ్వు సృష్టికర్తవు కదా, నువ్వు వాళ్ళని చేయలేదా? నీ చేతులే కదా ఆ మట్టి బొమ్మలు చేసి ప్రాణం పోసింది, వాళ్ళు ఎవరో నీకు తెలియదా? కానీ ఆ ప్రశ్న ఉందో లేదో మీరు చూడండి. ఒకసారి కాదు, 2 సార్లు ఉంది. ఈ 2 సందర్భాలే కాదు, ఇక చాలా సందర్భాల్లో దేవుడు మనుషులతో మనుషుని వలె వ్యవహరించటం, మాట్లాడటం, ప్రవర్తించటం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే మన ప్రార్థన గదిలోనికి లేదా మన సహవాసానికి దేవుడు మన వంటి సామాన్యులానే వస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? బిలాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు, బిలాంలాగా ఒక సామాన్యమైన మానవుడిలాగా వచ్చి, ఏం బిలాం, ఏం చేస్తా, ఏంటి ఈరోజు సంగతులు ఏంటి, ఎవరు లేరు అన్నట్టు. ఇప్పుడు బిలాం అడగాలి, ఏమన్నా వాళ్ళెవరో నీకు తెలియదా? నువ్వు దేవుడివి కదా, సర్వజ్ఞుడివి కదా, అన్ని తెలిసినోడివి కదా, నీకు తెలియదా అన్లా. అంటే దేవుడు మనిషితో ఎలాంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏమర్థమైంది? ఇప్పుడు చెప్పింది అర్థమైంది. చాలు, అర్థమైతే స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. సింగిల్ హ్యాండ్ అయితే తిట్ట కాదు, 2 చేతులు చెప్పండి, కొంచెం యాక్టివ్గా ఉంటుంది. రైట్, సూపర్ ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి తండ్రి బిడ్డ, దేవుడు నీతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నావు అంటే నాన్నలాగే అన్నావు నువ్వు, ఓకేనా? రైట్. ఇప్పుడు అట్లయితే నాన్నలాగా అన్నావు కదా, సరే ఇప్పుడు నాన్న ప్లేస్లో తెద్దాం ఆయన్ని. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, కాలేజీ ఫీజు కట్టాలి, కాలేజీ చదివేవాడికైతే, స్కూల్ ఫీజు కట్టాలి, స్కూల్ చదివేవాడికైతే, పుస్తకాలు ఏదో అవసరమైన వస్తువులు. నానా ఎరా నాకు ఫలానా బుక్స్ కావాలి, మరి అవి తీసుకొస్తావా? తీసురా. సరేలే తెస్తాలే అంటాడు, మర్చిపోతాడు. ఈడు పుస్తకాలు ఒక్కడే వ్యవహారం అయింది ఆయనకి, ఎన్ని కార్యక్రమాలు చక్కబెట్టాలి ఆయన, మర్చిపోయి వచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు, నానా పుస్తకాలు లేమని చెప్పాగా, తేలేదేంది, తీసురా. విన్నపమే ఇది కూడా, ప్రార్థనే అది కూడా. కానీ ఎలా ఉంది అది? అందులో తీవ్రత లేదు, క్యాజువల్గా ఉంది, సహజంగా ఉంది. తెస్తాలేవా, నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు, మాకు రావద్దు, తెస్తాంలే అని పోతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి వస్తాడు.
నాన్న తేలేదా? ఇప్పుడు నాన్న అనేవాళ్ళు తక్కువ. డాడీ, ఓకే డాడీ, తప్పేం కాదులే. డాడీ తేలేదా? తీసుకురా డాడీ. సరేలే తల్లి, తీసుకొస్తాలేమ్మా. అయిపోయింది. మూడో రోజు కూడా అయిపోయింది, ఆయన తేలా. ఎందుకు? తీవ్రత లేదు. తండ్రి ఫీలింగ్ ఏంటి? అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది. అంత ప్రాబ్లం లేనట్టుందిలే, అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు, అంత ప్రెజర్ ఇవ్వట్లేదు, దాని విషయంలో అంత సమస్య ఏం కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దాం అంటాడు తండ్రి. మరి మీరు అంతే రియాక్ట్ అవుతారా? లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదా నీ కొడుకు వచ్చి డాడీ నాకు ఫలానా బుక్స్ కావాలంటే అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను, ఎప్పుడన్నా పోయి తెచ్చా? కనీసం 3 సార్లు 4 సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకొచ్చావు నువ్వు. స్తోత్రం. అవునా? ఇక 4 సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాలుస్తుంది వ్యవహారం. తల్లికి చెప్పిద్ది కూతురు, డాడీకి 4 రోజుల నుంచి చెప్తున్నా, రోజు తెస్తాను అంటున్నాడు, తేవట్లా. ఏడ్చావులే, ఈరోజు తీసుకొస్తాడు, రా ముందు తిను. ఏంటి తినేది? నేను తినకపోతే చేస్తావు, అయితే పర్వాలేదు, నేను తినను. నేను చెప్తా, ఈరోజు చెప్తాలే రా అమ్మ గదు అని మళ్ళీ అమ్మ కాకాలు ఉంటాయి. మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని, ఆయన కడిగి పడేస్తాను, ఈరోజు నీకు రేపు తెప్పిస్తా కదా నేను. నిజంగానే ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా, నువ్వు తిను. నిజంగానే తేలా. 4వ రోజు కూడా అయిపోయింది. ఇక 5వ రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి, ఇక 5వ రోజు ఉదయం నుంచే తిండి తినకుండానే వెళ్ళింది స్కూల్కి. తినకుండా వెళ్తాడు స్కూల్కి. ఈయన ఆఫీస్కో లేకపోతే ఏమైనా వ్యాపారానికో పనికో వెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్న తినలా, మధ్యాహ్నం తినలా, సాయంత్రం తింటదో తినదో తెలియదు, ఏడుచుకుంటా తిరుగుతుంది. ఉస్సూరు మంట. ఎవరో నీ కూతురు, ఎవరో నీ కొడుకు. సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి. తినలేదా? 2 పూటలు తినలేదా? 2 పూటలు తినలా, ఇప్పుడు కూడా తినలా. అదిగో నాన్న వస్తాడు ఈరోజు ఖచ్చితంగా తెస్తాడని ఏడుస్తా. ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడైందో, ఆ స్కూల్లో కొట్టారేమో మరి. ఆ ఏడుస్తానే నీకోసం ఇప్పటిదాకా నిద్రపోలా, ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు? కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏం చూస్తాడు తెలుసా? కూతురు చేతులు చూస్తాడు. చేతుల మీద ఏమన్నా కొట్టారా? అంతే కదా. తెచ్చుకోమన్నా నోడు, తెచ్చుకోకపోతే ఏం చేస్తారు? చెల్లు ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి. ఆ ఫస్ట్ చేతులు చూస్తాడు. పిల్లల్ని ఏమైనా కొట్టారా? అది మామూలు బడి కాదు, అది కొడతారు కూడా వాళ్ళు. మామూలు స్కూల్ కాదు, కొట్టేస్తారు వాళ్ళు. నాకేమో గుర్తుండి చావట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9. షాపులు మూసే టైము అయినా పర్లేదు, కావాల్సిందే ఇటు పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా. ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకుని, లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉందా లేదా, ఆ దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా సిగ్గుపడతాడు, బాధపడతాడు, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు. నా వల్ల, నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా తిందని. ఒకవేళ అలాంటివి లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపు మాడు పొట్ట లోపల పోయి ఉంటుంది. అరే రే చిట్టు తల్లి తినలేదు. ఇక వెళ్ళిపోతాడు. తను తినడు, పోతాడు ముందు. షాప్ అప్పుడే మూసేసి సార్ కొంచెం ఆడు మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి, తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేసాడు డబ్బులు తీసుకొని తెచ్చిస్తాడు. ఎందుకు తెలుసా? బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది. తిండి మానుకుంది, నిద్ర కూడా మానుకొని ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి. ఇక్కడ ఏం చెబుతుందంటే, నానా ఈ రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు. నాకు దెబ్బంటే భయం, కానీ నన్ను కొడతారు. నీ అవసరత నాకు చాలా ఉంది, ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి. అది
ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, ఇప్పుడు నువ్వు చెయ్యిపోయావంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. దేవుడికి అన్నీ తెలుసు. మనం ఉపవాసం ఉంటేనే వింటాడా ఏంది, ఉండకపోతే వినడా ఏంది, నిద్ర గాసి చేస్తేనే వింటాడా ఏంది, నిద్ర గాయకుండా నిద్రపోతా చేస్తే వినడా? నీ కూతురు నిన్ను అడిగిన దానిలో ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రతే నీ స్పందనలో ఉందా లేదా? నాకు ఒకటి చెప్పు, ఉందా లేదా? ఏందండి ఎవరు చెప్పరు? అంతేనన్నా అనరేందండి? అంతేగా. ఆమె తిండి మానుకున్నప్పుడు నీకు తిండి పట్టలా, ఆమె తింటా అడిగినప్పుడు నువ్వు కూడా తింటా సమాధానం చెప్పావు, తెద్దాంలే అన్నావు. తీసుకురా నాన్న, తెద్దాంలే అమ్మ. ఆమెదేంది, నువ్వు తింటానే అన్నావు. ఆమె తిండి మానుకుంది, నువ్వు తినకుండా పరిగెత్తావు. తర్వాత తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా? కూతురు నిద్ర లేపుతాడు. మా రే లేరా తల్లి, లే, ఇదిగో లే, తెచ్చాలే. కొట్టితే ఆ రోజు కూడా ఖాళీగానే వచ్చాడు. ఇంటికాడ ఆ పరిస్థితులు చూసి పోయి తీసుకొచ్చాడు. చూసావా ఈరోజు తెచ్చాను, ఖచ్చితంగా తెచ్చాను, చూసావా లే అంటే తెచ్చావా అని బిడ్డ సంతోషపడుతుంటే, తెచ్చానురా, నా దగ్గర లేవు, ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చా, మరి మీకంటే ఎక్కువ అయింది కదా, లే పకోడీ తెచ్చా, ఏంటి చికెన్ పకోడీ తెచ్చా, లేకపోతే బిర్యానీ తెచ్చా, రా తిందాందా అంటే ఆ చిన్నది కన్నీళ్ళు తుడుచుకుంటా వచ్చి ప్లేట్ ముందు కూర్చుంటే ఆ బిడ్డ మొదటి ముద్ద తిన్నాక అప్పుడు పెట్టి నాకు అన్నం అంటాడు. ఓ ప్రేమ గల తండ్రి. ఒకవేళ ఈ భూలోకంలో తండ్రులు కొంతమంది అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వెంటనే కొంతమందికి వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు. మా అయ్య అట్ట అంటోడు కాదు అన్నయ్య అని. మీ అయ్యకో దండం, నీకో దండం అమ్మ, నేను మీ అయ్య గురించి చెప్పట్లేదు. మన అందరి అయ్య ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రం ఖచ్చితంగా అలానే స్పందిస్తాడని చెబుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అయితే ఖచ్చితంగా ఇలానే స్పందిస్తాడు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. ఒక మనుషుడికి నీ కన్నీళ్ళు చూస్తే కనికరం రాకపోవచ్చు, ఎందుకంటే నీకు ఆ వ్యక్తులకి ఉన్న అనుబంధం అలాంటిది. కానీ దేవునికి నీకున్న అనుబంధం వేరమ్మా, దేవునికి నాకున్న అనుబంధం వేరు. మన కన్నీళ్ళ విషయంలో, మన ఆకలి విషయంలో, మన నిద్రలేని విషయంలో మనుషులు స్పందించడం వేరు, దేవుడు స్పందించడం వేరు. కన్నీళ్ళు చూసి దాటిపోడు. యాకోబు ఎక్కడ, దేవుడు ఎక్కడ? తొడగూటి మీద కొట్టాడు, తొడగూడు వసిలింది. అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచిన యాకోబు అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. నీ ఆశీర్వాదం కోసం పడిగాపులు కాచి అంతటినీ పక్కకు పంపించి నేను కాచుకుంటే, నన్ను దర్శించి కూడా దీవించకుండా వెళ్తావా? అట్లయితే నేను ఇంకెందుకు బ్రతికుండాలి దేవా అని ఏడుస్తావు. రోదన మొదలుపెట్టాడు, కన్నీళ్ళు మొదలుపెట్టాడు. దేవుడు అంటాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు. ఏమయ్యా పో, ఏం పో? యాకోబు నిన్నే ఆపుతాడా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వెక్కడా, యాకోబు ఎక్కడా? ఆయన్ని రిక్వెస్ట్ చేస్తావేమయ్యా నువ్వు? నా ప్రశ్న దేవుడికి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోని యాకోబు, ఏం నిన్నేం బిగబట్టాడా? వెళ్ళిపో, దులిపేసుకొని వెళ్ళిపో. వెళ్ళలేడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా,
నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. యేసయ్య కాళ్ళు ఆగిపోయినాయి. మనకు లేఖనం చెప్తుంది. ఆ గుడ్డివాడి కేక విని ఆయన కాళ్ళు ఆగిపోయినాయి. లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. యేసయ్య కాళ్ళు ఆగిపోయింది. ఆ ఆర్తధ్వని యేసయ్య కాళ్ళను బంధించి పడేసింది. చక 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 నడుచుకుంటూ వెళ్తున్న కాళ్ళు టక్కున ఆగిపోయింది. ఆగి అతనిని తీసుకొని రండి అన్నాడు. కొంతమంది నోర్మయ్య అన్నారు, కానీ యేసయ్య అనలా. అది తండ్రి గుండె, అది దేవుని గుండె. అది మనుషుల గుండె కాదు, అది దేవుని గుండె. అయ్యా నీ వేస్తే కాక దాటి వెళ్ళిపోడు, ఆగిపోతాడు. తమ్ముడు చెల్లి, పొట్ట మాడింది, నిద్ర మానింది, కళ్ళు చెమర్చాయి, కన్నీటి చారికలు కట్టాయి. ఇదంతా ఆయనకి తీవ్రమైన విషయం. మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో దాచిపెట్టుకుంటాడట. ఆయన పుస్తకంలో రాసుకుంటాడని లేఖనంలో ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. మరి ఇంత 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 విషయం ఉంది. కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, నిద్ర మేల్కొని రాత్రులు గోజాడేటువంటి ఆ విజ్ఞాపనకి దేవుడు ప్రత్యేకమైన విలువనిస్తాడు, దాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తాడు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అభ్యాసం చేయండి, మానుకోవాకండి. నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో గోజాడి అలవాటు చేసుకోండి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చి మన టైంని, మన కళ్ళని వేరే రకంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు ఈ శోధన లేదు మనకి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చినాయి, మనం రాత్రులు మేలుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా కన్నీటితో మొరపెట్టుకోవడానికి ఏకాంతంగా దేవా నువ్వు నేను అని కూర్చున్న అనుభవాలు తగ్గిపోతున్నాయి. దయచేసి వాటిని సరి చేసుకుందామని మన తెలియకుండానే నేత్రాశ పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన కళ్ళు నేత్రాశతో నిండి ఉన్నాయి, మన కళ్ళలో కన్నీళ్ళు లేవు. ఒక పక్క కఠినమైన బాధలు ఉన్నా సరే ఆ బాధల్ని వేరే రకంగా మర్చిపోదాం అనుకుంటున్నాం, కానీ తీర్చుకుందాం అనుకోవటంలా. బాధ మర్చిపోవటం వేరు, బాధ తీర్చుకోవటం వేరు. లోకంలో ఉన్న వాటికి వెళ్ళి చూస్తే బాధను మర్చిపోతామేమో కాసేపు, కానీ దేవునికి వెళ్ళి చూస్తే బాధ తీర్చబడుతుంది. మరపు కావాలా, తీర్చబట్టం కావాలా? తీర్చబట్టం కావాలంటే మరి దేవునికి వెళ్ళి కదా చూడాలి. బాధ మర్చిపోవడానికి ఏదో వేరే వాటిలో ఆనందం వెతుక్కోవటం విరితనం కదా. బ్యాలెన్స్ అవ్వాలి ఈ పాయింట్లో. 2 సంగతులు. 3వ సంగతి మీరు రాసుకోండి తప్పకుండా. మొదటిది నేను చెప్పాను, మీరు రాసుకున్నారో లేదో. దేవుని మీద మనం ఆధారపడటాన్ని అభ్యాసం చేయటం ప్రార్థన. దేవుని మీద ఆధారపడటం అనే దాన్ని సాధన చేయటం, వ్యక్తపరచటం ప్రార్థన. రెండవది
దేవుని అవసరత మనకి ఎంత ఉందో తెలియజేసేది ఉపవాసము, జాగరణ, కన్నీటి ప్రార్థన. నినివే పట్టణస్థులు అలాగున రోధించారు. ఆఖరికి పశువుల్ని కూడా ఉపవాసం ఉంచి దేవుని ప్రచండమైన కోపాగ్నికి బలి కాకుండా మొర్రపెట్టుకున్నారు, బతికిపోయారు. లేకపోతే మొత్తం సమూల నాశనం అయ్యేవాళ్ళు. సో మూడవది ప్రార్థన గురించి మరో మాట చెప్తా. మన ప్రార్థన దేవుణ్ణి మార్చలేదు. దేవుణ్ణి మార్చడానికి కాదు మన ప్రార్థన. మూడవ పాయింట్, మన ప్రార్థన దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి, దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి చేసేది ప్రార్థన. దేవుణ్ణి మార్చడానికి కాదు, దేవుని ప్రణాళికకు అనుగుణ్యంగా మనం మార్చబట్టానికి చేసేది ప్రార్థన. చాలా విలువైన విషయం అండి ఇది. మన ప్రార్థనలు దేవుణ్ణి మార్చవు, మన ప్రార్థనలు మనల్నే మారుస్తాయి. దేవునికి స్తోత్రం. మీరు ఒక మాట చెప్పండి, దేవుడు మారాలా మనం మారాలా? దేవుడు ఎందుకు మారాలండి? దేవుళ్ళో ఏం తప్పులు ఉన్నాయి? దేవుళ్ళో ఏం పిచ్చి పనులు ఉన్నాయి? దేవుళ్ళో ఏం వెరితనం ఉంది? దేవుడు ఎందుకండి మారాలి? మన ప్రార్థనలో దేవుని చేతులు మెలితిప్పడానికి కాదు, దేవునికి వ్యతిరేకంగా మెలితిరిగినటువంటి మన నడతలు, మన చేతల్ని దేవునికి అనుగుణ్యంగా తిప్పడానికి ప్రార్థన. హల్లెలూయా. దీనికి కూడా ప్రార్థనే కావాలి. అది ప్రార్థనలోనే జరిగిద్ది. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదది. అయ్యా వద్దు, నా ఇష్టం వద్దు. భక్తులు పాడుకున్నారు, వద్దయ్యా నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవుడు మారాల్సిన అవసరం ఉందా, మనం మారాల్సిన అవసరం ఉందా? ఒక ముక్క చెప్పండి. దేవుడు ఆయన రూట్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు ఆయన ఉండాల్సిన లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్న. ఇప్పుడు లెక్కలు తేడా వచ్చింది ఎక్కడా? నడతలు మారింది ఎక్కడా? దిద్దుబాటు జరగాల్సింది ఎక్కడా? సర్దుబాటు జరగాల్సింది ఎక్కడా? సో ప్రార్థనలో మనం దేవుని సమీపించినప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా, దేవా నువ్వు మారు, నాకు ఇష్టం వచ్చినట్టుగా మారు అంటే నడవదు. కానీ దేవుణ్ణి మార్చడానికి కాదు, కానీ నువ్వు ప్రార్థనలో దేవుని సమీపించినప్పుడు నీ ఆలోచనలను ప్రభావితం చేసి ఆయన ప్రణాళికానుసారంగా ఆయన నిన్ను మారుస్తాడు. అది ప్రార్థనలోనే జరిగిద్ది. అది ప్రార్థనలోనే జరిగిద్ది. దేవుని పాదాల దగ్గరే జరిగిద్ది. ఆయన గోజాడితేనే జరిగిద్ది. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దావీదు తప్పు చేశాడు, దేవుని పాదాల దగ్గరికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు మారాలా, దావీదు మారాలా? పెద్దగా చెప్పండి. సౌలు మారాలా, దేవుడు మారాలా? దేవుడు మారే అవసరం ఏముందండి? ఆయన మార్పు లేని దేవుడు. తేడాపడ్డది ఎవరు? వీళ్ళు. దిద్దుబాటు చేసుకోవాల్సింది ఎవరు? అందుకోసం ఎవరిని ఆశ్రయించాలి? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వల్చు నీదరి చేరి తినినా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏం పాట అండి అదే. దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయన, నేను కారు మూర్ఖపు పిల్లనై కారణవిదిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా.
పాటలో 8 చరణాలు ఉన్నాయి. 8 చరణాలు, అద్భుతమైన చరణాలు. ప్రార్థనలకు ఉపక్రమించేటప్పుడు నిజంగా ఈ పాట పాడుకుంటే చాలనిపించింది. విజ్ఞాపన అన్ని ఒరిజినల్గా ఒప్పుకుంటాడు. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని. ఎప్పుడన్నా అడిగాము దేవా తండ్రి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని అడుక్కోవడం మొదలుపెట్టారు. ఎప్పుడన్నా చూడు ఇదే గొడవ, మోకాళ్ళు వేయటం మొరపెట్టడం. ఏం మొర? అప్పులు తండ్రి అప్పులయ్యా, ఉద్యోగం అయ్యా, పెళ్ళయ్యా, పెటాకులయ్యా, వాడు వద్దయ్యా, వద్దయ్యా, చదువయ్యా, ఫస్ట్ క్లాస్ అయ్యా. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేశామా? కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని. ఈ పాటలేమో ఇప్పుడు జనాలకేమో ఓల్డ్ సాంగ్గా, పాత పాటగా. హద్దులే నాటిలో కాశలా అవివేకినై కుడియాడితి, హద్దులే నాటిలో కాశలా అవివేకినై కుడియాడితి, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఏం అడిగారండి దేవుణ్ణి? గోజాడుకొని అయ్యా నేను ఇట్ట అంటుండే. హద్దు లేనట్టు లోకాశలు అవివేకనై తిరిగాను తండ్రి, మొద్దోళ్లతో తిరిగా నేను ఒక మొద్దునై, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా నాకు వద్దయ్యా, నీకు దండం పెడతాయా, నీకు దండం పెడతాయా. దరిద్రులతో తిరిగి దరిద్రుడిని అయిపోయానయ్యా, ఇప్పుడు నీ సహవాసానికి వచ్చాను. నాకు ఇంకెవరు వద్దు తండ్రి, నీతో తిరుగుతాను నేను, నీతో నేను నడుస్తాను ప్రవ్వా, నీతోనే ఉంటాను తండ్రి, నాకు ఈ మొద్దులొద్దు. చెప్పండి, ప్రార్థన ఎవరిని మార్చడానికి? దేవుణ్ణి మార్చడానికా? దేవుని ఎదుట మనం మార్పు చెందడానికా? అందరూ చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఆయనతో మాట్లాడుకునే కొద్దీ, ఆయన పాదాలు పట్టుకునే కొద్దీ నీకు తెలియకుండానే నీలో పెను మార్పు కలుగుతుంది. నాకు తెలియకుండానే నాలో గొప్ప మార్పు కలుగుతుంది. మనకు తెలియకుండానే మనలో చాలా సంగతులు మారిపోతాయి పిల్లరా. ఇది నిజం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా వరకు నేను ప్రార్థనా గదిలోనే శుద్ధి చేయబడ్డాను, సరి చేయబడ్డాను, నేర్పించబడ్డాను, దిద్దుబాటు చేయబడ్డాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మన పాఠశాల అదే, ఆయన పాదాలే. రైట్, 4వది ఇంత కీలకమైంది కాబట్టే మన ప్రార్థనా జీవితమే సాతాను యొక్క గురి, శత్రువు యొక్క గురి. మన ప్రార్థనా జీవితాన్ని విచ్ఛిన్నం చేయటమే, మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటమే సాతాను గురి. దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి వచ్చింది. దేనికి రానంత బద్ధకం, సోమరితనం, ఇబ్బంది, శరీరానికి అసౌకర్యం ప్రార్థన విషయంలో కలిగింది. దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు?
బహు విధాలుగా ప్రార్థన మనకు ప్రయోజనకరం. ఇది మన నుంచి దేవుడు ఆశిస్తున్నది కనుక ఇది మనం సాధన చేసి ఈ విషయంలో సక్సెస్ అయితే సాతానుగాడు ఎఫెక్ట్ అవుతాడు, శత్రువు దెబ్బతినే అవకాశం ఉంది, మనం వాడికి ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. కనుక మన లైఫ్లో దేని మీద జరిగినంత అటాక్ మన ప్రార్థనా జీవితం మీద జరిగింది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే 4వ పాయింట్ కింద. దేని మీద? అందుకే ప్రార్థనలో విసుగు పుట్టిస్తాడు శత్రువు, వాడు ప్రేరణ మాటలు. ఏం ప్రార్థనో ఏం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు, ఏది జవాబు, ఏది కార్యసిద్ధి, ఏది జరిగింది, ఏది నెరవేరింది, ఏది అయ్యింది, ఏది, ఇవన్నీ వినపడుతుంటాయి వాడి సణుగుళ్ళు. అవి వాడివి, మనవిగా వినపడుతుంటాయి మనకి. అర్థమైందా? అంటే ఒక రకమైన విసుగు. అలా నీకు రావద్దని లూకాసు వార్త 18లో యేసయ్య చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ. సో ప్రార్థనలో విసుగు వచ్చింది, అయినా మీరు విసుక్కోవద్దు, పట్టుదల కలిగి ఉండండి, పట్టు విడవక ప్రార్థించండి అని నేర్పాడు. యేసు ప్రభు శిష్యులకి బోధనలు నేర్పలా, మరి ఇంకోటి నేర్పలా, ప్రార్థన నేర్పాడు. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు మాకు నేర్పవా అంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి అని తండ్రికి చెప్పండి. ఆమేన్. నేర్పాడు. బోధ ఎలా చేయాలని నేర్పాడా? ఇంకేమన్నా చెప్పాడా? వాళ్ళు నెక్స్ట్ మరి బోధకులే. యేసుప్రభు తర్వాత నెక్స్ట్ ప్రీచర్స్ ఎవరు? మాస్టర్స్ ఎవరు? వాళ్ళే అపోస్తలులు. కానీ వాళ్ళకి బోధ నేర్పలేదు, కానీ దేవుణ్ణి ఎలా సమీపించాలో, దేవుని ఎదుట ఎలా బతకాలో, దేవుని ఏ విషయాలు అడగాలో ఈ 3 నేర్పాడు. యేసుప్రభు నేర్పిన 3 సంగతులు: నంబర్ 1, దేవుణ్ణి ఎలా సమీపించాలో నేర్పాడు. 2, దేవుని ఎదుట ఏవి దిద్దుబాటు చేసుకోవాలో నేర్పాడు. 3, దేవుణ్ణి ఎలా అడగాలో, ఏం అడగాలో నేర్పాడు. ఈరోజు మనకు అవి అంత అమూల్యమైనవి, విలువైనవి గనక శత్రువు చేత మనం ఆ పాయింట్లో టార్గెట్ చేయబడతాం. అందుకే యేసు ప్రభు విసుగక ప్రార్థించమన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థనలో నిలకడగా ఉండండి ఒక చోట రాశాడు, పట్టుదల కలిగి ఉండండి ఒక చోట రాశాడు, ఎడతెగక క్రమముగా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని రాశాడు. ఇలా ప్రార్థన గురించి అనేక ప్రోత్సాహాలు మనకున్నాయి. రైట్. ఇప్పటికి ఎన్ని సంగతులు అయినాయి? ఎన్ని? రైట్. 5వ మాట కూడా చెప్తా. ఇవన్నీ సూక్తులాగా రాసుకో, నీ లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. 5వ మాట, ప్రార్థనా జీవితంలో నీవు కానీ విఫలం చెందితే టోటల్గా లైఫ్లో చాలా విషయాల్లో విఫలం చెందుతావు. ప్రార్థనా జీవితంలో మనకి వైఫల్యం అనేది జరిగిందంటే, ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే జీవితంలో చాలా సంగతుల విషయంలో ఓడిపోతాం. ఎందుకంటే ప్రార్థనలో మనల్ని ఓడగొట్టాలనేదే శత్రువు యొక్క కుట్ర. ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే ఇక అన్ని విషయాల్లో మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు. నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను. నేను అందుకే చెప్తున్నాను, ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు, దేవుని సహవాసంలో అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు, నా విజయాలు వేరుగా ఉన్నాయి. ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి. స్పష్టంగా నాకు అర్థమై నేను చెప్తున్నాను. నేను ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతులు ఓడిపోతాడు. ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నిటిలో తిరిగి గెలవగలుగుతాడు.
తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, శివధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, శివధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మీరు పాడండి ఆచరణం. తపమున తలచిన నిన్నే కదా, జపములు గొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు శభాష్ సఫలత నీవే కదా, పాపహరా శాంతికరా, హే ప్రభు. భలే నచ్చింది నాకు అది, ఏమి ప్రాస కలిపి పాడాడు ఆయన. విఫలులు చేసిన విజ్ఞాపనలు. ఇప్పుడు నువ్వు ఓటెంపాలు అయిపోయి ఉన్నావు, ఇప్పటికే అయిపోయి ఉన్నావు, నీ పని అయిపోయి ఉంది. కనీసం దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా రా, ప్రార్థనా బలిపీఠం దగ్గరికి రమ్మంటున్నాడు. రా, నువ్వు రా, అయిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడన్నా రా. ఇక నుంచి సఫలత ఎలా ఉంటుందో నీకు చూపిస్తారమ్మంటున్నాడు. నాయనా, అర్థమైందా? చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. నేను చెప్తున్నాను, ఇప్పటికే ఓటమి బాట పట్టావా, దెబ్బలు తిన్నావా? దా నాడు బలిపీఠం దగ్గర, ప్రార్థన బలిపీఠం దగ్గర సఫలత అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అన్నాడు. దెబ్బతిని దేవుని కోపాగ్నికి గురైన దావీదు ఆ విఫలతలో కూడా ఒక ప్రార్థన చేశాడు. నా కుమారుడి దగ్గర చేరిన అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టవా అన్నాడు. చెడగొట్టాడు. హూషైని పంపి, దేవా, కర్తవ్యాన్ని మరచి బుద్ధిహీనుడనే చరించాను, 2 కళ్ళు పోగొట్టుకొని బందీనైపోయాను, నా 2 కనుల నిమిత్తం ఫిలిస్తీన్ల మీద ఒక్కసారే పగ తెచ్చుకోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వవా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు మళ్ళా అభిషేకం పంపించాడు శాంసన్ మీదకి. మళ్ళా అభిషేకం పంపించాడు. ఒకే ఒక్క గుద్దు దేవాలయానికి ఆధారంగా ఉన్న స్తంభం కూలిపోయింది. మొత్తం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. జీవితకాలంలో శాంసన్ చేసిన శత్రు సంహారాన్ని చూస్తే తను పూర్తిగా 2 కళ్ళు కోల్పోయి విఫలుడై ఓటమి పాలైన తర్వాత చేసింది ఎక్కువైంది. అది మరి అయిపోయింది ఇక నా పని అనుకున్నవాడు మళ్ళా దేవుని వైపు తిరిగి దేవాన్ని మొర్ర పెడితే దేవుడు మళ్ళా తిరిగి హస్తాన్ని అందిస్తే ఎలాంటి విజయం అంటే లైఫ్లో ఇంతకు ముందు ఎన్నడో చూడని గొప్ప ఘన విజయాన్ని ఆ ఫైనల్లో చూశాడు ఆయన. ప్రియులారా, నేను నాకు ఏదో మీ ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నాను, వాక్యం చెప్తున్నాను. ప్రభువుకు స్తోత్రం. మన వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చగల దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అదే పిలుస్తున్నాడు, రమ్మని, సమీపించమని పిలుస్తున్నాడు. ఓకేనా? ఎన్నైనాయండి? ఇంకా 2 చెప్తా, లేదా ఈసారి ఎప్పుడని చెప్పేదా? ఆణిముత్యాలు 5 చెప్పా, ఇంకో 2 చెబుతా. రాసుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. 6వది, ప్రార్థనతో మనం దేవుని సమీపించటం ఒక మధురమైన అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో మనకు గాఢమైన అనుబంధం కలిగించేటువంటి స్థలం.
దేవునికి దగ్గరికి తీసుకెళ్ళింది ప్రార్థన. ప్రార్థనతో మనం దేవుని సమీపించినప్పుడు ఇక మనం ఇతరులను పట్టించుకోం. ఆయన మన బంధము నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నీ ప్రాణమిచ్చింది నా కొరకనే, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, కావాలి నీ స్నేహము. అది సంగతి. ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో వ్యవహరించటం అనేది కానీ మనకు రుచి అర్థమైందంటే ఇక నువ్వు వద్దని నాగవు. నాకు ఈ బాధలు ఉండవు, ఈ గంటల ప్రసంగాలు ఉండవు. ఆయనతో సహజీవనం, ఆయనతో సహవాసం, అందులో ఉన్న మాధుర్యం అర్థమైందంటే జనాల్లో ఉండటానికి ఇష్టపడవు. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే వీళ్ళు ఆయనతో మాట్లాడుకోవాలనిపిస్తుంటుంది. ఉండబుద్దిగా జనాల్లో ఉండాల్సి వస్తే, మన కర్మ గాలి బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తే ఐగుప్తు బానిసత్వం లాగా ఉంటుంది. ఎప్పుడు బయటపడతాను తండ్రి ఈ బానిస సంఖ్యల నుంచి? నాకు వద్దు తండ్రి, నాకు నువ్వు కావాలని లాగుతూ ఉంటుంది మనసు. మీలో ఎంతమందికి ఉంది అనుభవం? ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారా మీలో? పొద్దున్న లేగిస్తే పొలోమని పోవాల్సి వస్తుంది, నాయన నాకేమో నీ పాదాల చెంత ఉండాలని చాలా ఆశ ఉందని ఎంతమంది ఏడుస్తూ ఉంటారు? ఏడ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్ళు, దుఃఖం. ఆయన సహవాసంలో ఉన్న మాధుర్యం అర్థమైతే లోకంలో ఉండబుద్ధి కాదండి. లోకంలో నుంచి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు అంటే ఆయన మాధుర్యం నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఆనందంగా పరిగెత్తుతాం. ఏమని? నువ్వే కావాలి, నీతోనే ఉండాలని పరిగెత్తుతాం, కన్నీళ్లతో పరిగెత్తుతాం. నీకు స్వాంతన అక్కడే, సేద తీరేది అక్కడే. అక్కడికి వెళ్తేనే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అంతే. సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అంత భేదం లేదు. ఆయనలోనే ఆ మాధుర్యం రుచి అర్థమైతే ఉండలేవు నువ్వు. అన్నిటికంటే కూడా అదొక మధురమైన అనుభూతి, గాఢమైన అనుబంధం. రుచి తెలిసిన వాడికి అది గొప్ప మధుర అనుభూతి. రుచి ఎరగనోడికి అబ్బో ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయాలా? చేద్దాం, కానీ చేసేదేముంది, దొరికాంగా. అదే రుచి తెలిసిన వాడికి, విలువను అర్థమైన వాడికి పరిగెత్తుతాడంతే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే
నే వేచియున్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో ఈ మాట వాడతావు నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచియున్నాను సూర్యోదయము కోసమే నే వేచియున్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన్ని సమీపించటం ఆయన సామీప్యంలోని మాధుర్యాన్ని అనుభవించడం అనేది నువ్వు అవగాహన చేసుకుంటే సూర్యోదయం కోసమే నేను వేచి ఉన్నాను యేసయ్యా నీ సన్నిధి కోసం నీ సహవాసం కోసం నేను ఎదురు చూస్తున్నాను యేసయ్యా రా నీతో ఉండాలి నాకు అవకాశం ఇవ్వు నాకు స్వేచ్ఛను నేను చెప్తున్నా ఇప్పటికి పరిచయం చేస్తూ ఉన్నాను చాలా బిజీగా హడావుడిగా కానీ నా గుండె కొట్టుకుంటానే ఉంటుంది ఎప్పుడు ఆయన సహవాసం కోసం ఒంటరిగా ఉండాలి ఆయనతో కూర్చోవాలి ఆయనతో మాట్లాడుకోవాలని నా గుండె నిరంతరం కొట్టుకుంటానే ఉంటుంది కానీ ఏం చేద్దాం బాధ్యతలు పెరిగినాయి పని విస్తరిస్తూ ఉంది దేవుని పని జరుగుతుంది కానీ నా తప్పే దేవుని పని ఎంత విస్తరిస్తే అంత దగ్గరికి వెళ్ళాలి నేను ఆయనకి ఎక్కువ సమీపంలోకి వెళ్ళాలి కానీ కొన్నిసార్లు నాకు ఈ విస్తరణ నేపథ్యంలో ఈ పనులు నన్ను ఆకర్షిస్తున్నాయి నువ్వు చేయకపోతే ఇంకెవరు నువ్వు చేయాలా నువ్వే ఉండాలా నువ్వే 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 అనే అదొక శోధన నాకు అది నా మనసుని నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన శోధన నా మనసు నన్ను తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తున్న శోధన నాకు అది కాదు నేను కాదు నా యేసయ్య చేయాలి అన్నీ ఆయన చేయాలా ఆయన కదిలి ఆయన చేసి ఆయన సక్సెస్ చేయాలా నేను అవన్నీ జరగాలంటే నేను ఆయన పాదాల దగ్గర ఉండాలి అది నా ఏడుపు నా కన్నీళ్ళు అప్పుడు ఇవి కాదు ఇంకా పెద్ద పనులు ఇంకా ఎంత పెద్ద పనులైనా ఆయన ఒక చిటికలో అన్నీ చక్కదిద్దుతాడు కొంచెంసార్లు ఏడ్చుకుంటా నిన్ను సమీపించలేకపోతున్నాను కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా నా సమీపాన నువ్వు నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా
యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. నా హృదయ వాంఛ నా దేవుడు తీర్చునుగాక. ఇంతగా ఇంకా ఇంత పనైనా సరే నా దృష్టి ఆయన పాదాలకెళ్ళి ఆయనకెళ్ళే ఉండునుగాక. మరి మీ దృష్టి, మా దృష్టి కూడా అంతే అనరా? మరి అంతేనా? తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదనను నీపై ఆశ బ్రతికించింది. నీవే దుఃఖుంటే నన్ను నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే కడు వేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. కడు వేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. ఇక్కడ ఎంతమంది సమూహం ఉన్నారు అనే క్వాంటిటీ కాదండి లెక్క. ఉన్న వాళ్ళలో నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని సన్నిధిని అంతగా పరితపించి ఆశించే క్వాలిటీ కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారన్నదే లెక్క. క్వాంటిటీ ఏముందండి, అంత అన్ని రకాల సరుకు ఉంటుంది. కానీ దేవుణ్ణి నిజంగా ఆయన రుచి చూసి ఆయన ప్రేమించి ఆయన లోకంలో, ఆయన ప్రపంచంలో, ఆయన భక్తిలో, ఆయన తన్మయత్వంలో, ఆయన సహచర్యంలో, సహవాసంలో ఉండేటువంటి క్వాలిటీ, అలాంటి వాళ్ళు కావాలండి నాకు, నా దేవునికి. మీరందరూ నజరేయుడగు యేసు నామములో అట్టివారై ఉందురుగాక. మనమందరము నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అట్టివారవై ఉందురుగాక. ఓ దైవజనుడు అలాంటి వాడై ఉంటే వాని వల్ల దేవుని పని ఘనంగా జరుగుతుంది. ఓ దైవ సేవకురాలు అట్టిదై ఉంటే ఆమె వల్ల దేవుని పని ఘనంగా జరుగుతుంది. ఒక విశ్వాసి, ఓ పరిచారకుడు అలాంటి వాళ్ళై ఉంటే వాళ్ళు ఇక ఒంటిగా ఉండరు, అనేక ఆత్మల్ని సాధించగలుగుతారు, క్రీస్తు కొరకు జయించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మాట, ఈ హోల్ నైట్ ప్రేయర్కి చివరి మాట. ఇంకెక్కువసేపు చెప్పినాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రేయర్ సమయం ఇస్తాను, మనసారా దేవునితో మాట్లాడుకుంటారు కానీ హ్యాపీగా. మళ్ళీ నా చేతుల కోసం వెతకొద్దు, నేను దొరకాలని ఆశించొద్దు. మీరు కలుసుకోవాలి. ప్రారంభం నుంచి నా తపనదే. మీరు నన్ను కలుసుకోవాలనేది నా ఆశ కాదు, మీరు ఆయన్ని కలుసుకోవాలి. నన్ను కలుసుకుంటే మీకు ఒకవేళ ఏదైనా ఒక మాట ఆదరణ దొరికిద్దేమో, చిన్న ప్రార్థన మీ పక్షంగా జరిగిద్దేమో, కానీ మీరు ఆయన కలుసుకుంటే మీకు తిరుగులేని సమాధానం దొరికింది, తిరుగులేని సమాధానం. మీరు ఆయనతో అనుసంధానం అయితే, ఆయనతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగితే నీకు ఇంక ఎదురుండదు. ఆఖరి మాట,
మనకు కావాల్సినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, కానీ మనకు అవసరమైన వాటిని మాత్రమే దేవుడిస్తాడు. రాసుకోమ్మా. గనుక మనకు కావలసినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, మనకు అవసరమైనవి మాత్రమే దేవుడిస్తాడు. సూపర్ మాట కదా. అంతే ఇవ్వాలా, లేకపోతే మీకు కావాల్సినవి ఇవ్వాలా? ఇస్తే పోతాం, పెందలాడిపోతాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వటం ఎంత అవసరమో, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వకపోవటం కూడా అంతే అవసరం. ప్రభువుకి స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందా మీకు? కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం ఎంత అవసరమో, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వకపోవటం అంత అవసరం. పొరపాటున జవాబులు ఇవ్వలేదని అనుకోవద్దు. ఇవ్వని ప్రార్థనలకు జవాబులు ఇవ్వనటువంటి విషయాలు ఉంటే వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. సో జవాబు ఇచ్చాడంటే మంచి కోసమే, జవాబు ఇవ్వలేదు అంటే అది కూడా మన మేలు కోరే. హల్లెలూయా. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మ స్థానంలో నువ్వు ఉంటే, ఎవరు యాకోబు కొడుకు యోసేపు ఉన్నాడు కదా, వాళ్ళ తల్లి స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావు? నా తండ్రి, నా కుమారుడు అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములందరూ నా కుమారుణ్ణి మా చిన్న తమ్ముడని ప్రేమించాలి తండ్రి, వాళ్ళ మధ్య ఐక్యత నాయన అని ప్రార్థన చేస్తాం. పొరపాటున ఐక్యత రాలేదు, వాళ్ళు తమ్ముడి మీద అటాక్ చేశారు. అయితే ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? సరే వాళ్ళ మధ్య ఐక్యత చెడింది, కానీ వాడిని మాత్రం వాళ్ళు కీడు తలపెట్టకుండా చూసుకోయా అని ప్రార్థన చేస్తాం. సరే కీడు తలపెడితే తలపెట్టారు, ఐగుప్తుకు మాత్రం అమ్మకుండా చూసుకోయా అని ప్రార్థన చేస్తాం. ఐగుప్తుకు అమ్మితే అమ్మారు, అక్కడన్నా నా బిడ్డని సుఖంగా ఉండేటట్టు చేయ, పోతీఫెరో భార్య కన్నేయకుండా చూడే అని ప్రార్థన చేస్తాం. కన్ను వేస్తే వేసింది, కానీ నా బిడ్డ చెరసాల పాలు కాకుండా చూడయ్యా అని చేస్తాం ప్రార్థన. దేవునికి స్తోత్రం. నాయన ఒకవేళ చెరసాల పాలైతే ఆ బిడ్డ ఆ చెరసాల నుంచి కనానుకు రావాలయ్యా, చెరసాల నుంచి ఆడికి రావాలయ్యా, ఇంటికి రావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నువ్వు యోసేపు తల్లివైతే ఈ ప్రార్థన చేస్తావు చేయవా? ఏ ప్రార్థన చేస్తావు? లేకపోతే అయ్యా నా అబ్బాయికి వాళ్ళ అన్నోళ్ళతో తగాద రావద్దండి, వాళ్ళు ఈయన తన్ని ఐగుప్తుకి అమ్మాలని ఆయన, నీకు స్తోత్రం ప్రభా, తప్పకుండా చేయి తండ్రి, నీ దయ తండ్రి, నా బిడ్డ బానిసగా 20 తులాలు వెండికి అమ్మాలి తండ్రి అంటావా? అక్కడ యజమానురాలు కన్నేయాలి తండ్రి, నా బిడ్డను ఒక్కసారి చూడండి ఆయన అంటావా? కన్నేసి వాడిని తల ఒక తన్ను దాన్ని జైలు పాలు చేయి నాయన స్తోత్రం అంటావా? ఎవరు అంటారండి అట్లా? కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఒకవేళ పోతీఫెరా ఇంట్లో యోసేపు ఆ శోధనను ఎదుర్కోపోతే లైఫ్ లాంగ్ అక్కడ బానిసల మీద నాయకుడిగా ఉండేవాడు, అంతేగాని ఇంకేమయ్యేవాడు? ఎంతమంది ఉన్నారు లైన్లో? అవునా? నీ ప్రార్థన విని పోతీఫెరా ఇంటోనన్నా స్థిరపరచయ్యా నా బిడ్డని అంటే బానిసల మీద నాయకుడే పెద్ద బానిసగా ఉండేవాడు తప్ప ఐగుప్తుకి ఏలికయ్యేవాడా? ఏలిక అంటే తెలుసా మీకు? ఎలుక అనుకున్నారు, ఎలుక కాదు. ఏలిక అంటే పాలించువాడు. ఫరో ఏమన్నాడు? యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటి వాళ్ళకు కూడా నువ్వు ఫరో అన్నాడు. నీ మాట లేక ఎవడు తన చెయ్యి కానీ కాలు కానీ ఆడించడానికి లేదన్నాడు. రాజుకే రాజు. అదే మన ప్రార్థన. దేవుడు జవాబిస్తే ఆమెన్ అన్నాడు అనుకో. ఏ ప్రార్థనకి? పోతీఫెరా ఇంట్లోనే నా బిడ్డ ఉండాలి నాయన, అక్కడన్నా వాడు సుఖంగా ఉండేటట్టు చూడుతండి అంటే అక్కడ హ్యాపీగా ఉండేవాడు, అంతవరకే. బానిస మీద పెద్ద బానిసగా, కానీ ఏలికగా మారేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ యోసేపు తల్లి ప్లేస్లు అంటే వాళ్ళమ్మ లేదే పాపం, చనిపోయింది. ఒకవేళ ఆమె ఉండి ఆ తల్లి ప్లేస్ నువ్వే అయితే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తావు.
అప్పుడు యోసేపుని ఇంకొక షేడ్లో చూడాల్సి వచ్చేది మనం. అవునా? ఒకవేళ యోసేపు తండ్రి యాకోబు ప్లేస్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేస్తావుగా? చెప్పవా? చెయ్యేస్తావే? అవునన్నా, అంతే చేస్తాను. చివరి క్లైమాక్స్ ఏందో నువ్వు ఊహించు. మరి పెద్ద బానిసగా అక్కడ ఆగిపోయేవాడు. అవునా? కానీ దేవుడు నాయకత్వం నడిపింపు చూడు. శ్రమలో కొలిమిలో గుండా తీసుకెళ్ళి రూట్ అసలు ఎక్కడి నుంచి అక్కడికి వేసాడో చూడు. కనాను నుంచి ఐగుప్తుకి వేసాడు రూటు. అక్కడి నుంచి పోతిఫెరో ఇంటికి వేసాడు. అక్కడి నుంచి జైలుకి వేసాడు. జైలు నుంచి ఫరో ఆస్థానానికి వేసాడు. ఆస్థానం నుంచి సింహాసనానికి వేసాడు. ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో మనకు తెలియదు. మనం ఒకటే అడుగుతాం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నాకు కావాలి కావాలి కావాలి, నేను అడిగినవన్నీ రావాలి. ప్రభువా కావాలి కావాలి, కోరినవన్నీ కావాలి. నువ్వు ఇవ్వకుండా నేను ఉండలేనయ్యా. నా మాట విని నువ్వు జవాబు ఇవ్వయ్యా. అండాదండా నువ్వే, నేను అడిగినవన్నీ యేసయ్యా అని అడిగి చేసాం, ప్రార్థన పాడాం అనుకో, ఆమేన్ అన్నాడు అనుకో, ఎక్కడ మొహం బయలుదో తెలియదు. కాబట్టి ఏం పడాలి? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, జవాబు వచ్చిన ప్రార్థనలకు స్తోత్రం, జవాబు రాని ప్రార్థనలకు ఇంకా డబల్ స్తోత్రం. ఎందుకంటే దేవా, నాకు ఈ ప్రార్థనకి జవాబు రాలేదంటే మొత్తానికి ఏదో నా మొహం పగిలే అవకాశం ఉంది, దాని నుంచి నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం. నా దృష్టికి మంచిగానే అనిపిస్తుంది, అది ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ దాని వెనుక లాభ నష్టాలు నాకు తెలియదు. కాబట్టి జవాబు ఇచ్చిన ప్రార్థనల కొరకు స్తోత్రం, ఇవ్వని వాటి కొరకు కూడా. ఎందుకంటే నా మంచి కోరే వాళ్ళలో నీకంటే ఎక్కువ ఎవ్వరు లేరు తండ్రి. నా క్షేమాధారము నువ్వే, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. ఏ కొరత అన్నారా నేను విమర్శించను. కలతలలో నేనున్నా కలవరపడ్డాను. నీ తలపులలో ఉన్నాను చూడు, అది చాలు నాకు. నీ ఆలోచనల్లో ఉన్నాను కదా నేను. నువ్వు నన్ను గమనిస్తున్నావు, నా లైఫ్ని గమనిస్తున్నావు, ఇంకా నాకెందుకు టెన్షను? నువ్వే చూసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన
నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యేగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. ఇక చాలు, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అదే చేద్దాం, రండి మోకాళ్ళ మీదకి రండి. ఒకవేళ మోకాళ్ళ మీద ఉండి ఓపిక లేదన్నట్టు పైకి లేచి నిలబడండి. తర్వాత మోకాళ్ళు ఎదురు కానీ మీ కంఫర్ట్, మీకు ఎలా ఉంటే అలా. ఒకవేళ పాపం కొంతమంది కూర్చొని పట్టుకుపోయి ఉంటే అందుకని పైకి లేచి నిలబడచ్చు, నేనేమనుకోను. లేదన్నా నాకు మోకాళ్ళు బాగానే ఉన్నాయి, నేను వేస్తానంటే మోకాళ్ళు అయ్యి ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ఇక నేను ముగిస్తాను. మీకు ప్రార్థనకు టైం ఇచ్చి నగిల్లో ఒకసారి చూడండి, ఆ తర్వాత కళ్ళు ముద్రగాలి. మీకు ప్రార్థన టైం ఇచ్చి, ప్రార్థన నడిపింపు కొరకు మిమ్మల్ని అప్పగించి నేను ముగింపులో తీసుకెళ్తా. అంతకుముందు 3 దాకా ప్రార్థన చేయించేవాడు, ఇప్పుడు ఏందో మరి 1:30, 2 ముగిస్తున్నావు అని కొంతమంది ఫీలింగ్స్. అంతకుముందు 10:30 మొదలుపెట్టి ఇప్పుడు 9గా మొదలు పెడుతున్నాం. జస్ట్ టైంను కొంచెం ముందుకు తీసుకొచ్చాం అంతే. గంటలు అయ్యే. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, రైట్. ప్రార్థన చేద్దామా? ఇప్పుడన్నా మనస్ఫూర్తిగా సిద్ధపడ్డారా, లేకపోతే ప్రార్థన చేయమన్నానని లేచారా? ఇక అది మీ ఫీలింగ్, మీకు ఎలా ఉందో, మీకు చేయాలనిపిస్తుందో లేదో. మరి ఈ రాత్రి మేల్కొని నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఉంది, ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడన్న నమ్మకం ఉందా? ఎంతమందికి ఉందా? ఎలారా? డౌట్ లేదా? రైట్, ప్రార్థన చేయి. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందని మొత్తుకోవటం కూడా పక్కన పెట్టాను నేను. ఎందుకంటే అననీయ నాకు ఒక ఐడియా చెప్పాడు. అననీయ, బైబిల్లో అననీయ 22 అపోస్తల కార్యాలు 22లో, సౌలా సహోదరా ఇక తడవు చేయట ఎందుకు, ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. ఒక వ్యక్తి నిజంగా సరిగ్గా ప్రార్థనలో దేవునికి కనెక్ట్ అయితే ఆ వ్యక్తి బాప్తీసం అందకుండా ఎవడు ఆపలేడు. నువ్వు వద్దురా నాయన, ఇప్పుడు వద్దురా అన్న ఆగడు, వచ్చి నాకు బాప్తీసం ఇస్తావు సత్తాను కూర్చుంటాడు. కాబట్టి ప్రార్థన చేయండి, నా దేవుడే నీతో మాట్లాడతాడు. మారు మనసు రక్షణ కూడా నువ్వే సిద్ధపడతావు. అందుకే మిమ్మల్ని ప్రార్థనలో దేవునికి కనెక్ట్ చేస్తే ఏమేం చేయాలో, నీ చేత ఏమేం చేయించుకోవాలో ఆయన చూసుకుంటాడు. పద్దాకలు నేను పొందు పొందు పొందు, ఏంటిది మారు మనసు పొందు, బాప్తీసం పొందు పొందండి సబ్బో అని నువ్వు వేసి ఒక సింధు ఎందుకు నాకు? కాబట్టి చెయ్యి, ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజంగా దేవుడు నీతో మాట్లాడేది అనుభూతి నీకు కలిగితే, అవసరమైన విషయాల్లో నేను దేవుడు సంధిస్తే, నీకు ఆ స్పర్శ కలిగితే దేవునికి కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు, దేవునికి మహిమ చెల్లించు.